ప్రతి రూపాయి ఆదాయాన్ని ప్రజల అవసరాలకు వినియోగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ సీనియర్ నాయకులు మాచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు. మాచర్ల పట్టణంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాపార సముదాయాలను సందర్శించి జీఎస్టీ రేట్లు తగ్గించి అమ్ముతున్నారా లేదా అని ఆరా తీశారు. అలానే ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ సేవల ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాల పాలిట గొప్ప ఉపశమనమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిక్క కొండలు, బొట్టు కోటేశ్వరరావు, బండ్ల బ్రహ్మం, మాజీ కౌన్సిలర్ సంతోష్ గారు, దేవరశెట్టి బ్రహ్మం, షేక్ మస్తాన్ వలి, ఈశ్వరయ్య, రఫీజ్, స్వామి, కృష్ణ, చెంచయ్య తదుపరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా జిఎస్టీ రేటు తగ్గించినందువల్ల మరి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఎక్కువగా వాడే నిత్యావసర సరుకులు రేట్లు కూడా భారీగా తగ్గినాయి. ఎంత మేర తగ్గినాయో మన షాప్ యజమాని అయినటువంటి హనుమంతరావు గారిని అడిగి తెలుసుకుందాం. హనుమంతరావు గారు, సరుకులు మరి మొన్న జిఎస్టీ ముందు ఎంత రేటు ఉన్నాయి, ఇప్పుడు ఏ మేర తగ్గినాయి, అంటే ఏ సరుకులు తగ్గిన రేట్లు ఒక్కసారి మీరు చెప్పండి. మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక చాలా సరుకులు 18%, 13% నుంచి 5% తగ్గించారు. అంతకుముందు ఎంత మరి ఇప్పుడు అంతకుముందు 480 రూపాయలది ఇలా 440 రూపాయలకు వచ్చింది, అంటే 40 రూపాయలు తగ్గింది. ఇంకా కొన్ని సరుకులు మనకు రావాల్సి ఉంది. దీనివల్ల మనకు వ్యాపారాలు పెరిగాయి, జనం అందరూ సంతోషంగా ఉన్నారు. రండి రండి రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. అకాల మృత్యుహరణ సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం విష్ణు పాదోదకం పావనం శుభం. నిత్యావసర సరుకుల రేట్లు కానీ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు మీద కూడా సేల్స్ ట్యాక్స్ అని, వ్యాట్ ట్యాక్స్ అని, అలాగే మరి రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్లు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ట్యాక్స్ ఎన్నో రకాలుగా ఉండేవి. ఇవన్నీ తీసివేసి భారతదేశం మొత్తం కూడా ప్రతి వస్తువుకి, ఏ వస్తువు సరే ఎక్కడైనా కూడా ఒకే ట్యాక్స్ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి కూడా జిఎస్టీలో 4 స్లాబులు పెట్టడం జరిగింది. ఒకటి 5%, ఒకటి 12%, ఒకటి 18%, నాలుగోది 28%. ఈ 28% ఉన్న స్లాబ్ రేట్లో ఎక్కువ కోటేసులు కొనే వస్తువులు, కార్లు ఇలా ఉండేవి. మరి సామాన్య మానవుడు కొనే వాటి కూడా కొంత తక్కువలో ఉండేవి. కానీ మన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొనుగోలు శక్తి పెంచాలని చెప్పి ఇప్పటికీ ఉన్న జిఎస్టీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని గమనించి పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేవలం 2 స్లాబులు మాత్రమే పరిమితం చేస్తూ 28%, 12% 2 స్లాబులు తీసేసి కేవలం 5%, 12%, 18% ఉండే విధంగా నిర్ణయించి ప్రణాళిక చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పుకోవడం సందర్భంగానే తెలియజేసుకుంటారు.